దేవునానికి స్తోత్రం కలుగుగాక. ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి అలాగే సంఘ నాయకులకు సంఘ మందికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనములు తెలుస్తున్నాను. అందరూ బాగున్నారండి? బాగున్న వాళ్ళందరూ కూడా దేవునామానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సమయంలో మరి నాకు ఇచ్చిన సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. కనుక నేను చెప్పబోయేది ఏంటంటే మరి గతంలో నేను ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి నేను మరి చెప్తున్నాను. మరి 6 సంఘాల గురించి మరి చెప్తున్నాను. ఎవరికైనా గుర్తున్నదండి? లేదా కనుక మరి వాక్యం చదివి ముందుకు వెళ్తాం. ప్రకటన రాసిన ప్రకటన రాసిన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఒకసారి నేను చెప్పిన వరకు చదవడు. 1వ అధ్యాయంలో 3వ వచనం ఒకరు, 3వ అధ్యాయము 14వ అధ్యాయము 16, 17 వచనాలు ఒకరు చదవండి. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. ఇంకో చదవండి. ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, ఆమేన్ అనువాడును నమ్మకమైన సాక్షియు నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతులు మనగా సరిపోదండి. ప్రార్థన చేస్తున్నాం. మహాగణుడును మహోన్నతుడును సర్వ సృష్టికర్తమైన యెహోవా నినామకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభావిలో తండ్రి ఈ యొక్క నేను శుక్రవార దినాలు తండ్రి ప్రభా, ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా, నేను మేమందరూ తండ్రి ప్రభా సంఘముగా కూడి నేను ఆరాధించుటకు నేను స్తుతించుటకును ప్రభావించిన యొక్క మంచి భాగ్యాన్ని బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నేను దీనులను అలుపుడు నన్ను ప్రభా నేను నీ పక్షంగా తండ్రి ప్రభావం నిలబెట్టుకున్న దాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రం తండ్రి. ప్రభా యొక్క సమయం తండ్రి ప్రభా నీ లేఖనములు పరిశీలించింది కదా తండ్రి ప్రభా. నేను తండ్రి ప్రభా నేను నాతో మీరు మాట్లాడే ప్రభా, నేను మాట్లాడితే వెతుకు కానీ మీరు తండ్రి ప్రభా మాట్లాడుచుకుని సరిపరచున్నాం తండ్రి. నేను బిడ్డకు వెనగల శివుడు గ్రహించుకునే జ్ఞానము దయచేస్తాను. ఈ బిడ్డను మా ప్రభుత్వం తీసుకున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. ఈ యొక్క సమయంలో మరి యొక్క ప్రకటన గ్రంథము ధ్యానం మనం చేస్తున్నాం. ప్రకటన గ్రంథంలో మరి ఈ యొక్క నేను చెప్తున్న ప్రశ్నగా నేను చెప్తున్నప్పుడు ఈ ఎవరండి గ్రంథకర్త ఎవరండి? అపోస్తలుడైన మరి యోహాను గారు ఎక్కడి నుంచి రాశారు? పద్మాస దీపం నుంచి. అసలు పద్మాస దీపానికి ఎందుకు వెళ్ళిపోయారండి చెప్పాలి? చిన్నకు వచ్చినా కదా, ఎప్పటి నుంచో చదువుతున్నారు కదా అందరూ. ఎందుకు పంపించారు? దేవుని నామానికి స్తోత్రం కలుగాక. ఈ యొక్క 12 మంది శిష్యులు మరి అందరూ కూడా అసాక్షులై అలుగున్నారు. అయితే మరి ఈ యొక్క యోహాను గారు సహజ మరణమయ్యారు. అంటే ఈయన కూడా మరి మండుచున్న పొరుగుచున్న నూనె వేసినప్పటికీ ఈయన చావలేదు కనుక ఈయన ఏం చేశారంటే ఈయన ఈ రకంగా చనిపోలేదు కనుక ఈయన తీసుకెళ్లి మరి పద్మాస దీపంలో అంటే అక్కడ ఒక మరి ఇంకా బయటికి రావడం సముద్ర మధ్యలో కనుక అక్కడ ఈయన వేశారు. ఈయన కూడా ఈ యొక్క 12 మంది శిష్యుల్లో కూడా ఈయన ఒక్కడే సహజ మరణము పొందినట్టు మన బైబిల్ గ్రంథం చెప్తున్న తర్వాత చరిత్ర కూడా మనకు చెప్తుంది కనుక ఎందుకంటే ఈయన సజీవంగా ఉన్నాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క శిలువ మరణమును మరి కైకంలో ఆ శిలువ నుంచి కూడా మరి తల్లి అయిన మరియను కూడా ఈయనకే అప్పచెప్పారు. అంటే మరి శరీర సంబంధాన్ని కూడా మరి దేవుడు నెరవేర్చినట్టు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆజ్ఞ ఉండదు కదా, మీ తల్లిదండ్రుల్ని సన్మానించము అన్నప్పుడు అది కూడా మరి ప్రభుత్వం నెరవేర్చి ఈ యొక్క మరి యోహాను గారికి అందజెప్పినట్టు ఉన్నది. అయితే దేవుడి పేరరా ఈ యొక్క పద్మాస దీపం నుంచి మరి ఏంటి రాస్తారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి స్వయంగా దర్శనం ద్వారా చెప్పుచున్న మాటలను మరి ఇక్కడ మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇది మరి 3వ వచనం చెప్తుంది కదా, సమయము సమీపించినది. ఏంటి సమయము అనగా దేవుడి పేరరా మరి ఎందుకు మనం ఉన్నామంటే 2వ రాకడలో మనం ఉన్నాము కనుక మరి సమయము సమీపించింది కనుక ఈ యొక్క ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొన్న వాడు ధన్యులు. దేవుని ప్రియుల ఈశ్వరిక సమయంలో మనం ఎంతవరకు మనము వాక్యాలు చదువుతున్నాము, వాక్యములు వినుచున్నాము. అనేక సంవత్సరాలు బడి మనందరూ కూడా వయసు మనం వింటున్నాం. అయితే ఒకవేళ ఎప్పుడు నేను వినలేదు మన వారైతే చాలా జాగ్రత్తగా
మనం వినాలి. ఎందుకంటే మనం వినేసాం కదా, నాకేం సంబంధం లేదంటే మనం ఉండకుండా ఇప్పుడు జరుగుతున్న సంఘటనలను కూడా మనము తెలుసుకుందాం. దేవుని ప్రియులారా, మనమందరూ కూడా వినుచున్నాం కూడా. అయితే ఈ యొక్క 7 సంఘాల పేర్లు లైన్ గా చెప్పండి ఒకసారి. చదువు సూచన చెప్పండి. ఎఫెసు సంఘము, స్వర్ణ సంఘము, పెర్గమా సంఘము, థియతైర సంఘము, సార్దీసు సంఘము, ఫిలదెల్ఫియా సంఘము, లవోదిక సంఘము. ఈ 7 సంఘాలు కూడా మరి ఏంటంటే కాలానుగుణంగా 7 కాలాలకి 7 ఒక్కొక్క సంఘాల కింద మరి వ్రాసినట్టు దైవ గ్రంథంలో చరిత్రకారులు చెప్తున్నారు. దేవుడి ప్రియులారా, ఎందుకంటే మరి సంఘము ఎప్పుడు స్థాపించిందంటే పెంతెకొస్తు దినాన మరి దేవుడు ఆరోహణ ముందు మరి పెంతెకొస్తు దినాన మరి సంఘము స్థాపించినట్టు ఉంది. అప్పటి నుంచి కూడా ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క కాల పరిమితిగా గ్రంథకర్తలు రాసినట్టు మనం చెప్తున్నాం. ఆ యొక్క సంఘ ఆ కాలంలో ఎఫెసు సంఘ కాలంలో ఏమి జరిగింది, స్వర్ణ కాలంలో ఏమి జరిగింది, పెర్గమా సంఘంలో కాలంలో ఏం జరిగింది, థియతైర కాలంలో ఏం జరిగింది, ఇలా చెప్పుకుంటూ కూడా మనం వస్తున్నాం. అయితే ఇది లవోదిక సంఘము, 7వ సంఘము, చివరి సంఘము. దేవుని ప్రియులారా, మనం ఎక్కడ ఉన్నామంటే ఇప్పుడు చివరి గడియలలో మనం ఉన్నాము. దేవుని ప్రియులారా, రాకడ బహు సమీపముడు కనుక ఈ రాకడ సమయంలో జరిగిపోయిన సంఘటనలు కూడా మరి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా మరి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమి మాట్లాడుతున్నారంటే నేను చదువుతాను సార్. మరి ఇక్కడ 14వ అధ్యాయం నుంచి మనం ధ్యానం చేద్దాం. లవోదిక సంఘం గురించి నేను మరి చెప్తాను. ఎందుకంటే 6 సంఘాలు కూడా మనందరూ కూడా మాట్లాడుకున్నాం. ఎవరికి గుర్తున్నదో నాకైతే తెలియదు, కానీ మరి కాలక్రమేణా అనేక పర్యాలు మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే మన ఫేస్బుక్ సంఘంలో కూడా 6 సంఘముల గురించి మనం వివరించాం. అయితే 7వ సంఘంలో ఉన్న మరి యొక్క మాటలను ఈ రాకడ కాలంలో ఉన్న మనము మరి నేర్చుకోవాల్సిన పద్ధతులు. ఎందుకంటే ఇది మాటలన్నీ కూడా ముందుగా చెప్తున్నాను. ఆ సంఘానికి సంబంధించినవి కాదు, ఆ వ్యక్తులకు సంబంధించినవి కాదు. దేవుని ప్రియులారా, నేటి దినాలలో ఇది మన కొరకు మనం అన్వయించుకోవాలి. దేవుని ప్రియ సంఘమా, నీవు నేను కూడా మరి ఏ సంఘమైనప్పటికీ కూడా మనం ఏం చేస్తారంటే ఈ లేఖనాలను మనకి అన్వయించుకోవాలి. ఏదో వాళ్ళ కాలంలో జరిగిపోయిందని కాదు, కూడా ఈ కాలంలో కూడా ఇది జరుగుతుంది కనుక మనము అన్వయించుకోవాలి. దేవుని ప్రియులారా, ఒకసారి నేను చదువుతున్న 14 లవోదికలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. ఈ యొక్క లవోదిక గురించి క్లుప్తంగా నేను వివరిస్తాను. ఎందుకంటే ఈ లవోదిక సంఘం కాదు, నేను పట్టణాల గురించి చెప్తున్నాం. ఈ పట్టణం ఎలాగా వచ్చింది ఏమిటి అని మనం చూసుకుంటే మరి ఇది ఈ యొక్క పట్టణము క్రీస్తు పూర్వము 3వ శతాబ్దంలోనే నిర్మించబడిన పట్టణము. దేవుని ప్రియులారా, ఈ పట్టణములో సిరియాకి అధిపతి ఉన్న మరి అంత్యొక అనే రాజు తన భార్య పేరైన మరి లవోదిక అనే అతని భార్య పేరు లవోదిక భార్య పేరు బట్టి ప్రేమగా మరి యొక్క పట్టణాన్ని మరి ఈ యొక్క నాకు గుర్తుగా నాకు ఏమిస్తామనంటే ఒక పట్టణాన్ని కట్టి ఆ రాజు అంత్యొక రాజు మరి ఆ యొక్క పట్టణాన్ని కట్టినట్టు చరిత్ర మనకి తెలియజేస్తుంది. దేవుని పిల్ల కనుక భార్య పేరుగా ఉన్న లవోదిక అన్న పేరుని లవోదికీయంగా పట్టణముగా ఆయన మార్చబడింది. దేవుని ప్రియులారా, ఈ యొక్క లవోదికలో పట్టణంలో ఉన్న ప్రాముఖ్యతలు ఏమిటంటే గొప్ప ఐశ్వర్యమైన పట్టణము. దేవుని ప్రియులారా, అక్కడ మరి ఒక పరిశ్రమలు ఎప్పుడండి 3వ శతాబ్దంలోనే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలోనే అత్యున్నతమైన పట్టణముగా పేర్కొనబడింది చరిత్రకారులు. ఇప్పుడు మనం ఏదో టెక్నాలజీ వచ్చింది, చాలా అభివృద్ధి దేశాలు ఉన్నాయని అంటాం. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలోనే ఈ లవోదిక పట్టణంలో అనేకమైన పరిశ్రమలు ఉన్నట్టు చరిత్ర మనకు చెప్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్ని వస్త్రాలు తయారు చేసి మరి అక్కడ ఉన్నది, వ్యాపారం ఉన్నది, బంగారము అక్కడ ఉన్నది, తర్వాత కంటి లెబరములు మరి వచ్చేదాన్ని కూడా అక్కడే వైద్య కేంద్రం కూడా ఉన్నట్టు చెప్తుంది. ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలోనే. ఇప్పుడు ఏదో మనం వెళ్ళిపోతున్నట్టు మనకు ఏం వెలుగలేదు, అప్పుడు ఉన్నాయో ఇప్పుడు జరుగుతున్నాయి భూమి మీదని ప్రసంగి గ్రంథంలో కూడా రాయబడిన. దేవుని పిల్లరా, ఇప్పుడు మనం ఏదో జ్ఞానవంతులు మనకి ఏదో తెలుస్తుంది కాదు, కానీ అవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ముందుగానే లిఖించబడి ఉన్నాయి. దేవుని పిల్లరా, మనం చదువుతా ఉంటే మనం అంటాం ఏదో ఇప్పుడు వచ్చింది ఏమీ లేదు కానీ టెక్నాలజీ అప్పుడు మళ్ళా వాడుతున్నారు. ఈ లెపరస్ అన్నది మరి వైద్య రంగంలో కూడా మరి ప్రత్యేకమైనదిగా ఈ లవోదిక సంఘం మరి పట్టణంలో మనకి ఉన్నట్టు మరి చరిత్ర మనకి చెప్తుంది. అయితే దేవుని పిల్లరా, ఈ యొక్క లవోదిక పట్టణం కూడా ఈ యొక్క ఎఫెసు సంఘం, స్వర్ణ సంఘం ఇవన్నీ కూడా ఒక మరి ప్రస్తుతానికి చెప్పేది ఏంటంటే తుర్కీ దేశము కింద మనకు ఉన్నది. ఆ ప్రాంతంలో కూడా ఇవన్నీ ఒకటి ఉన్నది. ఇక్కడ అందరూ కూడా మరి చెదిరిపోయిన యూదులందరూ కూడా నివసిస్తున్నారు ఆ కాలానికి. ఇప్పుడైతే మరి మరలా వారి యొక్క స్వదేశానికి మరి వస్తున్నారు. ఎందుకంటే రాకడ సమయంలో వాళ్ళందరూ కూడా ఒక దేశంలో మరి వ్యాపక్ష వరకు కూడా దేవుని రాకడ రాదని లేఖనాలు కూడా చెప్తున్నారు. యూదులందరూ కూడా మరలా వాళ్ళ స్వదేశం వస్తే
వస్తేనే గాని మరి దేవుడి రాకడ రాదని కూడా లేఖనాలు చెప్తున్నారు. కనుక ఇప్పుడు చెదిరిపోయిన యూదులందరూ కూడా ఏం చేస్తారంటే ఇశ్రాయేల్ దేశానికి వస్తున్నట్టు మరి కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క సంఘంలో ఈ యొక్క లవోదీకులో ఉన్న ఈ ప్రాముఖ్యత అంటే తోలు పరిశ్రమ ఉంది, తర్వాత నల్ల ఉన్ని తయారు చేసే పరిశ్రమలు కూడా అక్కడ ఉన్నాయి. ఆ సమయంలో మరి నల్లని వస్త్రధారణ కూడా చేసేవారు దేవుడు కూడా. ఇంత వైభవంగా ఉన్న ఈ యొక్క లవోదీక పట్టణంలో ఏం చేసిందంటే మరి ఆ రీతిగానే ఫిలదెల్ఫియా సార్దీసు సంఘం మరియు పట్టణంలో మరి క్రీస్తు పూర్వంలో భూకంపం వచ్చింది దేవుడి పిల్ల. ఆ భూకంపాన్ని కూడా ఇవన్నీ కూడా పాడైపోయి మళ్ళా ఈ పట్టణం ఏం చేసిందంటే గొప్ప ఐశ్వర్యంతో పట్టణం కాబట్టి ఎవరు సహాయం లేకుండా ఈ పట్టణాన్ని త్వరితగతిగా మరి యొక్క పునర్నిర్మించుకున్నారు దేవుడి పిల్లల. ఈ యొక్క పునర్నిర్మించుకున్న పట్టణంలో ఈ యొక్క అంత అభివృద్ధి చెందిన పట్టణం గురించి మరి దేవుడి పిల్లల మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా మాట్లాడుతున్నాడు. అంటే ఈ రోజు ఒకవేళ ఈ లవోదీక పట్టణం లాగా మనం ఉన్నామేమో, మనకి మరి ఏమేమి ఉన్నావో అన్ని ఉన్నాయి. దేవుడు మనకు అన్ని ఇచ్చాడు, మరి ఉద్యోగాలు ఇచ్చారు, అందరు ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. కానీ ఈ లవోదీక పట్టణం లాగా మనం ఉన్నామా అని మనము ఈ యొక్క ఉదయకాలంలో మనము సరి చేసుకునే బాధ్యత ఈ వాక్యం ద్వారా మనకు ఉంది దేవుని పిల్లల. అయితే ఈ యొక్క లవోదీకుల గురించి మన అపోస్తలుడైన పౌలు గారు కూడా కొన్ని మాటలు మనకి చెప్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క పూర్వస్థితిని కూడా లవోదీక సంఘం గురించి అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రికలో మనకి చెప్తున్నారు దేవుని పిల్లల. ఎవరు చదవద్దు, ఎందుకంటే మీరు దయచేసి రెఫరెన్స్ రాసుకోండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ అధ్యాయంలో 1వ వచనంలో మంచి క్లుప్తంగా లవోదీ కలిపి కొలస్సీ వరకు ఒక పత్రిక రాస్తున్నాడు దేవుని పిల్లరా. ఈ సంఘము ఏ రీతిగా ఉన్నదో, ఈ యొక్క పట్టణము ఏ రీతిగా ఉన్నదో, ఆ పట్టణం వరకు నేను ఎంత ఆశ కలిగి ఉన్నానో కూడా అందులో రాస్తున్నాడు. అలాగే 4వ అధ్యాయం 13వ వచనంలో కూడా మరి యొక్క లవోదీక సంఘం కొరకు మరి రాస్తున్నాడు. ఆ లవోదీకులో ఉన్న ఈ యొక్క మరి ఎఫ్రా అనే ఒక దేవుడి సేవకుడి కొరకు కూడా మరి అతను రాస్తున్నాడు. ఎందుకంటే ఈ లవోదీక సంఘం కొరకు ఎఫ్రా అనే వ్యక్తి ఎంతో ప్రార్థనా పూర్వకంగా వారు ఎంతో అభివృద్ధి చెందాలని అక్కడ వ్రాయబడినది. అయితే దేవుని పిల్లల ఇంత ఆశ కలిగిన ఇంత మహాపట్టణం అప్పుడే అభివృద్ధి చెందింది కూడా పౌలు గారు ఆ పత్రికలో రాస్తున్నారు. అయితే ఇప్పుడు ఏమైపోయిందో దేవుడి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారో మనము విందాం. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆది ఉన్నవాడు చెప్పు సంగతులు ఏమనగా ఇక్కడ ఏం చేస్తున్నామంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఎవరు ఆయన చూపెట్టుకున్నారు దేవుడి ప్రియులారా. ఆమేన్ అంటే ఏంటంటే అర్థం అవును గాక లేక సదాస్తు అలా జరుగుతుందని. అయితే ఈ మాట దేవుడు మొదటగా ఎవరితో చెప్పాడంటే మరి నిర్గమాకాండములో మోషేతో మాట్లాడుతున్నాడు. అయితే మోషే నువ్వు నా ప్రజలు ఇంత శ్రమలో ఉన్నారు కనుక నువ్వు వెళ్లి వారిని ఇలా రక్షించాలంటే మరి వారు ఎవరిని వారు అడిగితే నీ పేరు ఏంటని అడిగినప్పుడు ఏం చెప్పాడంటే నేను ఉన్నవాడను అనువాడను అని కూడా చెప్తాడు. అక్కడ నిర్గమాకాండ 3వ అధ్యాయం 14వ ఆ ఉన్నవాడన్న మాట హైలైట్ కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది దేవుని ప్రియుల. అయితే దేవుడు ఏంటంటే నేను అనువాడను ఉన్నవాడను అనువాడు చెప్పు సంగతులు ఏంటంటే ఇక్కడ ఎక్కడి నుంచి ఉన్నాడు మన ప్రభుత్వం మిగిలిన అని చెప్పి ఆయన ప్రత్యేక చేస్తున్నాడంటే మరి ఆది అయిన వాడు అయితే నమ్మకమైన సత్య సాక్షి అయిన దేవుని సృష్టికి ఆది అని ఉన్నవాడు. దేవుడు ఈ సృష్టి ఆరంభంలోనే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనతో ఉన్నవాడు. ఈ సృష్టి ఆరంభము క్రీస్తు లేకుండా సృష్టి ఆరంభము జరగలేదని మనం గ్రహించాలి. ఎందుకంటే ఆయన సాక్ష్యం ఆయన చెప్పుకున్నాడు. ఎందుకంటే నేను అనువాడను ఉన్నవాడను మరి సృష్టి ఆరంభం నుంచి నేను ఉన్నాను. దేవుడితో కూడా ఆయన ఉన్నవాడు. మనప్పుడు ఏమంటారంటే కొంతమంది అంటే ఆయన దేవుడు కాదు ప్రవక్త, ఆయన దేవుడు కుమారుడు అనేసి కొన్ని మరి యొక్క వాగ్దానాలు నిలిచి ఉన్నారు. ఎక్కడ వ్రాయబడినది ఏంటి? నేను దేవుడు కుమారుడుగా ఆయన వచ్చాడని చెప్పుకున్నాను కదా, నేను ఎక్కడ కూడా దేవుడు కాదని చెప్పుకున్నాను కదా. మరి అయితే దేవుడు చెప్తున్నాను కదా నేను సృష్టి ఆరంభం నుంచి నేను ఉన్నవాడు ఆయన ఇక్కడ మరి రాస్తూ చెప్తున్నాడు దేవుడి పేద. అండ్ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏదో తల్లి మరియు గర్భంలో పుట్టిన కుమారుడు కాబట్టి ఆయన ఎందుకు వచ్చినాడని మరి అక్కడ మనం చూసుకుంటే నిన్ను నన్ను రక్షించడానికి మానవ రూపంలో వచ్చాడు. అంటే అతని భాగ్యం ఏంటంటే దేవునితో ఉండే భాగ్యము అది వదులుకుని మరి మన కొరకు నీ కొరకు నా కొరకు కూడా ఆయన వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఇదే మాట పౌలు గారు మంచి చెప్తున్నాం కనుక మనం ఈ వాక్యం చదువుదాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఆయన శిరస్సు ఆయన కన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన
ఆయన ఆది అయింది మృతుల నుండి మృతుల నుండి లేచుటలోను సర్వపుత్రుడైన ఆది సంభూతుడాయను ఆయనందు సర్వ సంపూర్ణత నివసింపవలనియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అది భూలోకమందైనను పరలోకమందైనను వాటన్నింటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకుని తండ్రి అభిష్టమాయను. దేవుని యొక్క మరి అభిష్టమైన కనుక ఆయన ఏ రీతిగా ఈ లోకానికి వచ్చారో చెప్పాడు. ఎందుకంటే తండ్రితో ఉండవలసిన వాడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి మరి నీ కొరకు మరి రక్షించడానికి ఆయన శిలువ రక్తం ద్వారా మనకంటే సంధి చేశాడు దేవుడి ప్రేమ. దానికంటే ముందు మన పై వచనంలో నేను చదువుతాను. అనగా ఆకాశమందవనియు భూమి అందనవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడను. ఎవరి యందు సృజింపబడండి? క్రీస్తు కూడా ఆయనతో పాటు శుద్ధిపడినట్టు అక్కడ దేవుడితో ఉన్నట్టు మనం చెప్తున్నాం. అయితే ఇక ఈ నేటి మనం ఉన్న సంఘం అనుకున్న దానికి మరి ఆయన ఏంటంటే శిరస్సు అయి ఉన్నాడు దేవుడి ప్రేరణ. సంఘము శరీరానికి మరి గుర్తుగా ఉంది. శరీరంలో ఎన్నైతే అవయవాలు ఉన్నాయో ఆ ఎన్నిటిని కూడా నాయకుడు ఎవరండి? క్రీస్తే నాయకుడు. ఆయనే శిరస్సు అన్నారు. మనం ఏంటంటే మనం ఇప్పుడు అనుకుంటాం ఇది నా సంఘము ఇది నా సంఘము అని మనం కొన్ని పేర్లు పెట్టుకున్నాం దేవుడి ప్రియులారా. ఈ లోకంలో మనం పేర్లు పెట్టుకోవచ్చు కానీ మరి శిరస్సు ఎవరండి? శిరస్సు. నేనే సంఘానికి శిరస్సు. ఆయన స్వరక్తమిచ్చి కొన్న సంఘానికి మనల్ని అధిపతులు గాను కొంతమంది నాయకులు గాను దేవుడు ఏర్పరచుకున్నాడు దేవుడి పేరుగా. కనుక ఈ ఏర్పరచుకున్న నాయకులు ఏం చేస్తుంటే ఇది నా సంఘం అని బతకుతుంది మనం చెప్తుంటాం. అయితే ఈ సంఘానికి ఆయన ఏమి పెట్టాడంటే ఆయన స్వరక్తమిచ్చి సంపాదించాడు. నీవు నేను ఏమి సంపాదిస్తున్నావు మనం గ్రహించాలి దేవుడి పిల్ల. ఇది నాది నాది మనం చెప్పుకుని వెలవెలుతున్నాం తప్పించి దీని కొరకు మన ప్రయాస ఏమిటి దేవుడి పిల్లల? ఓన్లీ శుక్రవారమో ఆదివారమో ఎప్పుడైనా కూడులు కొడుతున్నారన్నా అది స్వార్థ అవుతుందా దేవుడి పిల్ల? అవదు. ఆయన స్వరక్తుని తండ్రి దగ్గర ఆధీనంలో వచ్చి ఆయన వచ్చి నీ కొరకు నా కొరకు పెట్టి ఈ సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘంలో మనం అనేకమైన పేర్లు పెట్టుకుని కొంతమంది మరి ఏమంటే నా దగ్గర డబ్బు ఉంది కదా ఈ డబ్బు వేరెవరికి కొంతమందిలో నేనే పెట్టి నేనే అనేక మంది సేవకులు చెప్పి సంఘం పరిచయం చేస్తారు కూడా సంఘం ఉన్నారు దేవుడి ప్రేమ. ఈరోజు అది సంఘాన్ని అనదు. ఆయన స్వార్థం ఇచ్చే సంఘానికి మనందరూ కూడా ఏం చేస్తుంటే ఆయన ఒక వెస్సలుగా మనల్ని యూజ్ చేసుకున్న సంగతి మనం అందరూ కూడా గ్రహించాలి దేవుడి ప్రేమ. అయితే ఇతర ఏంటంటే నేను ఆమె అనే వాళ్ళను సత్య సాక్షి అయిన ఆది యందు సృష్టి నేను ఉన్నవాడని చెప్పు సంగతి మనగా ఈ యొక్క లవోది గురించి మరి ఆయన అక్కడ పరిచయం చేసుకుంటూ ఆ మాటలు మాట్లాడుతున్నారు. అయితే లవోది యొక్క సంఘముల గురించి మనం మాట్లాడుతున్నట్లయితే ఆ లవోది యొక్క సంఘము ఏ రీతిగా ఉన్నది అని దేవుడు ఆ లవోదిక సంఘాన్ని ఏమి కూడా అప్రిషియేట్ చేస్తలేదు. వారికి వాళ్ళు ఎంతో మంచిగా ఉన్నారు ఏమిటని కూడా ఆయన అప్రిషియేట్ చేస్తలేదు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నారు. మీరు ధనికులే మరి ఎలా ఉన్నారంటే మేము ఐక్య సంపద కలిగిన వారము బహు జ్ఞానవంతులము అని వారు ఏం చేస్తారంటే వెలువెలుతున్నారు దేవుని ప్రియులారా. గనుక మీ క్రియలను నేను ఎరుగుదును. ఒకసారి చదువుతారా? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14 నుంచి ఒకసారి మనం చదువుతున్నాం. నేను క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు సరిపోతామా? ఇక్కడ లవోదిక సంఘ బిడ్డలు ఎలా ఉన్నారంటే మరి ఏం చేస్తారంటే వారు చల్లగాను లేరు మరి వెచ్చగానగా లేకుండా వారు నులివెచ్చని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే వారు ఏమంటున్నారంటే మాకు అన్నీ తెలుసు కానీ మేము ఏమీ తెలియకుండానే ఉన్నారు దేవుడి ప్రియులారా. అంటే ఇక్కడ ఏంటంటే ఇటు చల్లగాను లేరు అటు వెచ్చగాను లేరు. మనం ఎలా దేవుడు ఎలా వచ్చంటే ఒక నులివెచ్చని స్థితి దేవుడికి ఏంటంటే అది హేయముగా ఉన్నది దేవుడి ప్రియులారా. అందుకే అక్కడ భక్తులు చెప్తున్నారు కదా మరి యెహోషువ కూడా మరి చెప్తున్నాడు మీరు ఎవరిని పూజించినప్పటికీ నేను నా ఇంటి వారును యెహోవాని నేను సేవించదను అని అక్కడ మరి ప్రతిజ్ఞ చేశాడు. అలాగే ఏలియా కూడా ఇట్లాగే చేశారు. అంటే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ
అహాబు రాజు వెనకబడి ఆ బయలు దేవతలను పూజిస్తున్నారు. అయితే వాళ్ళు మరి ఏమి అంటారు కదా, మీరు బయలు దేవుడు అయితే బయలు దేవుడు పక్షాన మీరు ఉండండి, మరి యెహోవా దేవుడైతే ఈ పక్షాన ఉండండి. ఎంతవరకు రెండు తలంపుల మధ్యన మీరు ప్రయాణం చేస్తున్నారు ఓ ఇశ్రాయేలు ప్రజలారా? మీరు ఇన్ని అనుభవాలను మీ దేవుడు చేసిన కార్యాలు మీరు విన్న తర్వాత మీరు ఇంకా ఇటు అటు బ్యాలెన్స్ గా ఉంటున్నారు. మీరు బయలు దేవుడైతే బయలును మరి పూజించండి, యెహోవా దేవుడైతే యెహోవాను మీరు పూజించని సవాలు వేసిన ఏలియా మరి ప్రవక్త దేవుని ప్రేర అక్కడ గొప్ప కార్యములు మరి యెహోవా దేవుడు అక్కడ చేస్తున్నాడు దేవుని ప్రేర. అలాగే ఇక్కడ ఏంటంటే మీరు ఏం చేయండి, అటు లేదు దేవుని ప్రేర, ఇటు లేకుండా ఉండి మేము అన్ని కలిగిన వారమే అని వాళ్ళు మరి వెరబిగిపోతున్నారు దేవుని ప్రేర. కనుక మీరు ఏంటంటే అటు మరి యూదా మతాన్ని ఆచరించిన వారు, ఇటు క్రైస్తవ మతంలో క్రైస్తవ అనే మార్గంలో కూడా వచ్చిన వారు ఇటు ఏం చేస్తారంటే ఇటు ఆరాధనకు వస్తున్నారు, అటు వారి మన బలులు అర్పిస్తూ కూడా వారు వెళ్తున్నారు. ఏంటంటే మరి ఇప్పుడున్న సమాజంలో కూడా అలాగే ఉంది. దేవుని సంఘానికి మనం వస్తున్నాం, ప్రతి శుక్రవారం వస్తున్నాం, ఇక్కడ కార్యక్రమానికి వస్తున్నాం. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మన నడక మనము చేసే పనులు ఏ రీతిగా ఉన్నాయి దేవుని ప్రేమ? ఒకవేళ ఈ యొక్క లవోదికీయ సంఘంలో జరిగినట్టు మనం కూడా ఉన్నామా మనం చూసుకోవాలి. అంటే ఉంటే క్రైస్తవ వైపు ఉండు, లేదా నువ్వు లోకం వైపు ఉండు. రెండు వైపులానే ఉంటే నేనేం చేస్తానంటే నేను నా నోటి నుంచి నేను ఉమ్ము వేస్తాను అని చెప్తున్నాడు దేవుని పేర. మనం అందరం అలాగే ఉంటున్నాం. ఈ రోజు ఉదయమే ఇంత ప్రజల కాడ మనం వచ్చి దేవుని ఆరాధించుకుంటే మనం వచ్చిన వరకు మనం అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తానంటే మన ఇష్టం మా స్నేహితులు పిలుస్తాడని, లేకపోతే ఏదో మళ్ళా ఈ లోకంలో ఎక్కడికి వెళ్దామనేసి కూడా మనం వెళ్ళేవారు లేరండి దేవుని పిల్లలా ఉన్నారు కదా. అంటే మనం ఏమనంటే రెండు తలంపుల మధ్యనే మనం కూడా ఉన్నాము దేవుని పిల్లల. అటు చల్లగానే లేము, ఇటు వెచ్చగానే లేము. ఏదో ఆ సంఘంలో జరిగింది కదా, నవోదయ పట్టణం కాదు, నేటి పరిస్థితులు కూడా మనవి అవే పరిస్థితులు. కనుక ఏం చేస్తారంటే మరి అవి మనం సరి చేసుకోకపోతే దానికి సంభవించినట్టే మనకు కూడా సంభవిస్తుందని మనకి ఈ యొక్క మాటలు జ్ఞాపకం చేస్తున్నాం. కనుక మనం వెచ్చగా ఉన్నామా చల్లగా ఉన్నామా అంటే ఇటు క్రైస్తవ్యాన్ని వదలలేకపోతున్నాం, ఇటు లోకాన్ని కూడా వదలలేకపోయిన స్థితిలో మనం ఉంటున్నాం దేవుడి పేరు. ఎవరు ఎటు రమ్మంటే అటు మనం ఊపిచులాడుతూ మనం తిరుగుతున్నాం. కానీ ఇదిగో నేను క్రైస్తవుని, నేను రక్షణ తీసుకున్నాను, మానవసుకున్నాను, నేను దేవుని కోసం నడుస్తాను కానీ నేను అంటాను, కానీ నీతో నేను రాననే మాట మనం ఉండలేదు. ఎందుకంటే మన నీతో నేను రానంటే వారి సహవాసం నుంచి మనము పోతాము దేవుడి పేరు. కనుక ఇదిగో నేనెంత ఇంకా 2 గంటలే కదా, మా అంటే 1 గంట ఉంటుంది అక్కడ, 8 గంటలకు వస్తాను, మళ్ళీ నేను అక్కడ నీ దగ్గర జాయిన్ అయిపోతాను కదా అని వాళ్ళు లేరంటే దేవుడి పేరు. ఎందుకంటే ఇక్కడ మనం అటెండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎలా ఉందంటే సమాజంలోనూ నాకు మెంబర్షిప్ కావాలి, క్రైస్తవ సంఘంలో కూడా నాకు మెంబర్షిప్ కావాలి, నేను దేనిని వదులుకోను దేవుడి అనేవారు పద్ధతిగా వీళ్ళు ఉన్నారు. ఎందుకంటే క్రీస్తుగా క్రైస్తవులకు రాలేదు, పూర్తిగా బయట లోకంలో లేకుండా వీరు మధ్యస్థంగా ఉన్నారు కనుక ఏంటంటే నువ్వువెచ్చని స్థితిలో వారు ఉన్నారు కనుక దేవుడు వీరికి అన్నారు అంటే నీ క్రియలను నెరుగుదును, నీవు చల్లగానేను వెచ్చగానేను లేవు, నీవు చల్లగానేను వెచ్చగానేను ఉండినా నీకు మేలు, నీవు వెచ్చగానేను చల్లగానేను ఉండక నులివెచ్చనిగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి భూమి వేలను ఉద్దేశించున్నాను దేవుడి పిల్లల. ఇంకా నీవు నులివెచ్చని స్థితిలో మనం ఉన్నామేమో ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనం అనుకుంటాం నేను ఎప్పుడో రక్షణ తీసేస్తున్నాను, నేను ఎప్పుడో బాప్తిజం తీసుకున్నాను, నేను పవిత్రుని అయిపోను అనుకుంటే అది సాధ్యం కాదు దేవుడి పిల్లల. మన జీవితాంతం ఏవో శ్రమలు గుండానే మనం వెళ్తా ఉంటాం, అనేకమైన శ్రమలు వస్తూ ఉంటాయి. అయితే వాటికి మనము పడిపోయి మరలా వెనక్కి తిరిగే వారముగా మనము ఉండకూడదు దేవుని ప్రేరణ. అంటే కడ వరకు దేవుని సన్నిధానంలో నిలబడి చెప్పాడు తప్పించి నేను స్టాంప్ వేసేస్తున్నాను ఆమె చెప్తారా నాకు రిజిస్టర్ అయిపోయింది, మా బాబుని ఎప్పటి నుంచో 3 తరాల నుంచి క్రైస్తవులు అంటే చల్లదు దేవుని ప్రియులారా. ఎందుకంటే అది చల్లదు. నీవు ప్రస్తుతానికి నువ్వు ఎలా ఉన్నావు, ఏ సమయంలో యేసు క్రీస్తు మళ్ళా 2వ రాకడ వచ్చిన సమయంలో నీవు సిద్ధపాటు కలిగి ఉన్నావా లేదా అది మనం గ్రహించుకోవాలి. నేను ఎప్పుడు నా చిన్నప్పుడే బాప్తిజం తీసుకున్నాను, లేకపోతే నేను పెళ్లికి బాప్తిజం తీసుకున్నాను, లేకపోతే మధ్యలో ఏదైనా ఇన్సిడెంట్ అయ్యిందా ఆ సమయంలో బాప్తిజం తీసుకున్నంటే అది చల్లదు దేవుని ప్రియులారా. బాప్తిజం అనగా సమాజంలో నువ్వు క్రీస్తుని అంగీకరణ గుర్తింపు, కానీ ఈ రక్షణ జీవితము దినదినమును సరి చేసుకోవాలి దేవుని ప్రియులారా. ఇది నేను అప్పుడేదో నేను రక్షణ పొందుతున్నానంటే మనం రక్షణ పొందుకున్నాం, మనం ఇక్కడున్న చేపు కూడా ఈ యొక్క క్రైస్తవ సమాజానికి లోబడి ఉంటున్నాం. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతమంది మరలా మీ యొక్క పాత స్థితికి వెళ్ళాలండి దేవుని ప్రియులారా. ఎంతమంది మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మన వివాహ
వివాహాలు చేస్తున్నాం. ఈవెన్ సేవకులు కూడా వారి బిడ్డలు కూడా మార్చలేని స్థితిలో కూడా మనం ఉన్నాం. ఎందుకంటే మనం మాత్రమే కానీ మనం మన వల్ల మార్చలేము కదా. మన భార్యను నేను మార్చలేను, నా పిల్లవాడిని నేను మార్చలేను కదండి. ఇక్కడ మటుకి బల్ల ఉద్యమాలు చెప్తాం. నేను క్రైస్తవుడిని, నేను కతారులో అనేకమైన పరిస్థితులు చేస్తాను. ప్రతి వారం సమయం నేను చర్చకి వెళ్తాను. కానీ మన ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా మన 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 యొక్క మన కుల ఆచారములను, సంఘం యొక్క ఊరి యొక్క ఆచారాలను ఎంతో మంది నలిగిపోతారు. ఎందుకంటే మళ్ళా వారు మనల్ని గంటేస్తారు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇందులో కూడా నాకు సర్వేచం కావాలి. అక్కడ వెళ్ళిన తర్వాత మన దోహకథలు వచ్చారు కదా. దోహకథలలో నేను ఇక సంఘంలో రోజు ఇక వీడియోలు పెడుతున్నాను. యూట్యూబ్ లో నేను కూడా కనపడుతున్నాను. ఎందుకంటే అక్కడ ఏ గంటకు ఆ గొడుగు పెట్టే క్రైస్తవులము మనము అయిపోయాము. దేవుని ప్రియుల నిడకల లేదు జీవితం. అటు చల్లగాను లేదు, అటు వెచ్చగాను లేకుండా నిలువెచ్చని స్థితిలో మనం ఉన్నాం. కనుక దేవుని ప్రియుల మనం ఏ రీతిగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. అయితే వారిని ఏమి సంబంధిస్తున్నాయో కూడా మరి యొక్క మన వారు ఇక్కడ తెలుస్తున్నారు. అంటే నిలువెచ్చని స్థితి మనము ఉండకూడదు. దేవుని ప్రియుల అది కాదు ఇది కాదన్నట్టు మరి ఉండాలి. అటు శుభవార్తన్న మనం వింటున్నాం, భయంకరమైన వింటున్నాం. అనేకమైన మరి దేవుని సేవకులకు వస్తుంటే మనం కానుకలు ఇస్తున్నాం, వారికి కావలసిన ఆతిథ్యం ఇస్తున్నాం. అవి సరిపోవు దేవుని ప్రేరణ, అవి సరిపోవు. నీ హృదయాన్ని పూర్తిగా అన్నాడు. నేను కానుకలు ఇస్తున్నాను కదా, ఈ సంఘానికి నేను ఎంతో చేస్తున్నాను కదంటే అవి చేయాలి. కానీ ఇవి కూడా దేవునికి నిలకడగా మనం ఉండాలి. దేవుని ప్రియులారా, సంఘ పరిచయంలో వాడబడాలి. అదే రీతిగా ఆ పరిచయకు తగ్గట్టుగా మనం జీవిస్తున్నామా లేదా కూడా మనము చూసుకోవాలి. ఏది పెట్టంటే ప్రతిదానికి కూడా మనం ఉంటాం. ఇదిగో ఈ రోజు మరి మధ్యాహ్నం నుంచి కూడా మరి లైలా కాలేజీ లైలా దాంట్లో సంక్రాంతి ప్రోగ్రామ్ జరుగుతుంది. అక్కడ కూడా మన క్రైస్తవులు ఈ రోజు కనపడతారు దేవుని పిల్లలు. ఎందుకంటే మరి అక్కడ కూడా మనం వెళ్ళాలి. మన పిల్లలు చదువుతున్నారు కాబట్టి వారి యొక్క దాన్ని కూడా మనము ఆచరించే వారి ఉన్నాం. ఎందుకంటే ప్రతిదానికి కూడా మనం ఎందులో కూడా సభ్యత్వము పోగొట్టుకోము. నేను కూడా మరి ఈ యొక్క వైఎస్ఆర్ మీటింగ్కి వెళ్ళిన వాడే నేను కూడా. అంటే మీటింగ్ వచ్చినప్పటికి, భక్తి వచ్చినప్పటికీ, ఎందుకంటే మరి సమాజంలో ఉన్నట్టుగా మన ఆటలు కూడా తిరిగిన వాళ్ళు. అయితే దేవుడు ఏం చెప్తున్నట్టే, నువ్వు ఉంటే ఏదో ఒక పక్క క్రీస్తు వైపు ఉంటావా లేకపోతే లోకం వైపు ఉంటావా చూస్ చేసుకోవాల్సిన బాధ్యత మరి మనకే ఉన్నది దేవుడి కనుక మనం ఏ స్థితిలో ఉంటున్నామో మరి మనము గమనించుకోవాలి. అయితే లేఖనములో మనం ఏం చెప్తున్నారో మనం చూద్దాం. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూద్దాం. తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండియో దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఎందురు ఇట్టి వారికి విముఖుడమై యుగము దేవుని ప్రియత. ఇక్కడ పౌలు గారు మరి తిమోతితో చెప్తున్నా కనుక మరి అనేక మంది ఏం చేస్తారంటే పైకి భక్తి గల వారే ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారే ఉంటున్నారు. అంటే ఇట్టి వారికి మనం విముఖంగా ఉండాలి. అంటే పైకి నటన జీవితము జీవిస్తున్నారు. తిమోతి నువ్వు సంఘ కాపరిగా ఉన్నావు కనుక ఎవరు ఏ రీతిగా ఉన్నారో నువ్వు గ్రహించుకో. వారందరికీ కూడా నువ్వు మరి దగ్గరగా ఉండవు కానీ నువ్వు విముఖుడిపై ఉండు అని చెప్తున్నాడు. అంటే ఎవరు ఏ జీవితంలో ఉన్నారో మరి ఎలా ఉంటున్నారో కూడా పౌలు గారు ఈ యొక్క తిమోతికి మరి చెప్తున్నాడు. ఎందుకంటే తిమోతి ఆ యొక్క సంఘ కాపరిగా మరి ఆయన పెట్టినావు కనుక ఈ సంఘంలో ఉంటున్నావు కనుక నువ్వు ఇలాంటి వారికి ఏమంటే విముఖుడిపై ఉండు. విముఖుడు అంటే దూరముగా ఉండు. వీళ్ళ సరిచేయవలే బాధ్యత మరి సంఘ కాపరిగా నీకు ఉన్నది కనుక మరి ఇది చెప్తున్నాడు. ఎందుకంటే పైకి భక్తిగా ఉండి మరి దాని శక్తిని ఆశ్రయించే వారిగా ఉన్నారు. ఎందుకంటే మనం వస్తున్నాం మరి ఏంటంటే మన బైబిల్ కూడా చెప్తుంది కదా, మరి దేవుని క్రీస్తులకు వచ్చిన వారు దేనికోసం రావద్దనంటే ఇహలోకమైన ఆశీర్వాదం వరకు క్రీస్తులోకి రావద్దు. క్రీస్తులోకి రాకూడదు. ఇహలోకమైన ఆశీర్వాదములు దేవుడు పక్షపాత కాదు, అందరికీ సమానంగా ఇచ్చే దేవుడు. అతను మరి లోకంలో ఉన్నారు. మనం క్రైస్తవుల విషయంలో ఒక్కరండి ఆశీర్వాదం మనం అందరూ భూమి మీద ఉన్నారు కదా, అందరూ ఉన్నారు. సేమ్ మనతో ఉద్యోగం చేసుకుని కూడా వాళ్ళు ఉన్నారు. మనకంటే ధనవంతులుగా ఉన్నారు. అంత మాత్రాన దేవుని ఆశీర్వాదం వాళ్ళకి లేదా? అంటే మనం ఎటు మనము ప్రయాణిస్తున్నాం ఆశీర్వాదాలు. ఇదిగో ఈ ఫెయిత్ నుంచి సంగమంకి వస్తే నాకు స్వస్థత కలుగుతుంది. స్వస్థత కలుగుతుంది దేవుని ప్రియుల. నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తుంది దేవుని ప్రియులారా. ఈ సంగమంకి వస్తే మరి ఏదో మంచి జరుగుతుంది. మంచి జరుగుతుంది. కానీ ఆ మంచి కోసం నీవు రావద్దు. ఎందుకంటే నీవు
మరణించిన తర్వాత మన గమ్యం ఏంటి, మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, మన ఆత్మ రక్షణ కోసం మనం రావాలి. కానీ ఇక్కడ ఏదో ఈ లోకంలో ఉన్న ఈ బ్లెస్సింగ్స్ కోసం మనం క్రైస్తవులకు రాకూడదు. దేవుని ప్రియులారా, దేవుడు ఎందుకు చెప్తున్నావు, మనం కూడా హేమంతకు వచ్చారు. మనము మరి క్రైస్తవులోకి వచ్చినా, నువ్వు సేవలోకి వచ్చినా, నీవు సావులోకి వచ్చావు. అనేకమైన నిందలు వస్తాయి, అనేకమైన బాధలు వస్తాయి. అవన్నీ భరించుకుంటూ ఎలా తప్పించి నాకు 2 కార్లు ఇచ్చాడు, 2 బిల్డింగ్లు ఇచ్చాడు, మరి దూరంలో బిల్డింగ్ ఇచ్చాడు, ఇండియాలో బిల్డింగ్ ఇచ్చాడంటే అది నీకు ఆశీర్వాదం కాదు. ఈ లోకంలో ఉండవలసినవే అన్నీ, కానీ అదే ప్రాముఖ్యతగా మనం ఉండి చేయకూడదు. ఎందుకంటే ఈ లవోది యొక్క సంఘం కూడా వారు మంచి మంచి వ్యాపారవేత్తలు ఉన్నారు, మంచి మంచి బంగారం వాళ్ళ దగ్గర ఉన్నది, మంచి మంచి వైద్య రంగం అక్కడ ఉన్నది. దేవుని ప్రేరణ దాన్ని చూసి వారు ఏం చేస్తారంటే మాకు సమస్తగా ఉన్నవి, మాకు ఏ కొద్దిగా లేదని మరి ముందు వచనంలో చెప్తున్నాడు. కనుక ఇక్కడ అంటున్నాడు, తిమోతి గారితో అంటాడు, పైకి భక్తి గల వారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందరు, ఇట్టి వారికి నీవు విభిన్నంగా ఉందని చెప్తున్నాడు. ఇలాంటి సంఘములు కూడా మరి దేవుని భక్తిగా మనం ఆశ్రయించి కొంతమంది సేవకుల దగ్గర నటిస్తూ ఉంటారు. ఇంటిగా అయ్యో మీరు లేకపోతే లేదు, నన్ను ఎంతో బలపరుస్తున్నారు, నీవు చేసిన ప్రార్థన బట్టి నా కుటుంబంలో ఎలా జరుగుతున్నాయి అలా జరుగుతున్నాయని వారిని నమ్మించే మరి సేవకులు కూడా మరి ఉన్నారు. దేవుని ప్రియులారా, ఎందుకంటే మనం అటెండెన్స్ చేసుకుంటాం. ఎందుకంటే మరి నేను రోజు హేమంత్ ఫుల్ గలను నమ్మేస్తాడు. ఎందుకంటే మరి ఆయన దగ్గర చెప్తున్నాం కదా, నేను వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నా వాడికి తెలియదు, మళ్ళా ఎవరో చెప్తున్నా గానీ మనకు తెలియదు. కనుక మనం ఏమి చేస్తున్నామో ఏమి లేదు, మరి దేవుడు సమస్తము చూస్తుంది. ఆయనకి కంటికి మైగేది ఏదీ లేదు. ఒకవేళ నా దగ్గర నేను వాళ్ళ దగ్గర అబద్ధం చెప్పచ్చు, కానీ ఇవాళ రేపైనా అది మనకి బయలుపడుతుంది. దేవుడు లేదా ఎక్కడ ఏదో చోట మనకి బయలుపడుతుందండి. మనము మెట్టు కోసము ఒకరిని మనము హెచ్చిస్తాం, తర్వాత మళ్ళా దాన్ని మనం పొందుకున్న తర్వాత మనము విడిచిపెట్టేస్తాం. అయితే ఆ పైకి భక్తిగా మనం ఎప్పుడు కూడా మనం ఉండకూడదు. దేవుడి ప్రేరణ అలాగే మరి ఈ యొక్క స్థితిని గురించి మరి రోమా పత్రిక వారు కూడా మన అద్భుతమైన మాటలు మనం ఏంటంటే వేటిని వదిలిపెట్టాలి, మనం నటించే దాన్ని వదిలిపెట్టమని ఇక్కడ చెప్తున్నాడు. అయితే ఏది దేవునికి ఇష్టంగా మనం మాట్లాడుతున్నాడో రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనంలో కూడా ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు ప్రభును శ్రేయించుడి. మనం ఎలా ఉండాలని ఇక్కడ చెప్తానంటే ఆసక్తి విషయంలో మాంజులు కాక, అంటే మందబుద్ధులు కాకుండా మనం ఏం చేయాలంటే మరి తీవ్రతగా వామే ఉండాలి. దేవుని సన్నిధానికి నిత్యముగా దేవుని సన్నిధానికి వెళ్ళాలి. ఈ రోజు నేను ఎవరో పిలుస్తున్నారు, లేకపోతే నా స్నేహితులు వెళ్తున్నాడు, లేకపోతే వాళ్ళు వెళ్తున్నాడు కాదు, కానీ ఆసక్తి విషయంలో దేవుడు అంటే క్రీస్తు విషయంలో మనం ఏం చేయాలంటే ఆసక్తి కలిగి ఉండాలి. ఎవరో మనం లేకపోతున్నాడు, పొద్దుడికి చేసి ఫోన్ చేయాలి, జాన్సన్ ఫోన్ చేసి రాత్రి నేను పార్టీలో ఉన్నాడు, నాకు పొద్దున నాకు ఫోన్ చేయలేదు అంటాడు. ఇదేంట్రా రోజు డ్యూటీకి వెళ్తుంటే నేను లేపుతున్నానా, దేవుడి సన్నిధి వస్తే మనం ఫోన్ చేయాలా? అదే మాట్లాడే నేను 2 అయిపోయింది 3 అయిపోయింది అన్నాడు. లేదైనా నీకు డ్యూటీకి వచ్చినప్పుడు నేను ఎవరన్నా లేపుతారా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అయ్యో నన్ను లేపలేదేంటి, నువ్వే ఒక్కదాని వెళ్ళిపోయాడు, నువ్వు ఒక్కడు వెళ్ళిపోయాడని సాకులు చెప్పేవారు ఉంటారు. ఎందుకంటే మన ఉదయం 4 గంటలు వేసి వెళ్ళిపోయే వాళ్ళు శుక్రవారం వచ్చినప్పటికీ మరి ఎవరో మీద మనం ఏం చేస్తామంటే ఆధారపడతాం. నన్ను లేపు అని. నేను నిన్ను లేపుకుంటాను, రోజు డ్యూటీకి వెళ్దాం, నేను మాట్లాడుకుంటున్నాను, సారీ ఏమనుకోవద్దు. ఎందుకంటే దేవుని విషయంలో మనం ఏం చేయాలంటే ఆసక్తి కలిగి ఉండాలి. ఎవరో లేపుతారు, ఎవరో పిలుస్తారని కాదు, మనమే అది నేను తయారైపోయాననేసి ట్రాన్స్పోర్ట్ ఇచ్చుకోవాలి. మనం ముందుగానే ఉండాలి. కానీ నువ్వు నన్ను లేపు నేను వస్తానంటే మాట మనం అనకూడదు. దేవుడి పేరు కనుక అందుకని ఇక్కడ ఆసక్తి విషయంలో మీరు మాంజులుగా ఉండకూడదు. ఎందుకంటే మనము మన శుక్రవారం ఆరాధన చేసుకున్నాం, ఆదివారం ఇంకా సమయానికి మనం అక్కడ ఉండాలనే ఆసక్తి మనలో ఉండాలి. ఏదో మాటలు దేవుడి మాటలు కొంత నా హృదయంలో నేను భద్రపరచుకోవాలని ఆసక్తితో మనం ఉండాలి. కానీ వసూలు అంట వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు లేకపోతే నేను లేస్తున్నారు వెళ్ళమంటే అది మనకి ఆశీర్వాదము కాదు. దేవుని పిల్లగా కనుక ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మయందు తీవ్రత గల వారై ప్రభువును సేవించుడి. దేవుని ప్రియులారా, ఎందుకంటే మరి ఎంతగా మనం ఆసక్తి ఉంటావో ఆ మాటలు నీ హృదయంలో మరి భద్రముగా ఉంటాయని ఇక్కడ మరి పౌలు గారు రోమా సంఘానికి చెప్పాడు. ఏ విషయంలో కూడా మరి బయట విషయంలో మనం ఎంతో ఆసక్తి ఉంటాం. ముందుగానే మనం ఏం చేస్తామంటే ప్రతిదీ కూడా రిజర్వేషన్ చేసుకుంటాం. క్రీస్తును ఆరాధించడానికి దీనికి రిజర్వేషన్ లేదు, అందరూ రావచ్చు, కానీ సమయానికి మనము రాలేము. దేవుని ప్రియులారా, కనుక మనం ఏం చేస్తామంటే మనం మాంద్యులుగా ఉంటున్నామేమో, అలాగా మాంద్యులుగా ఉండొద్దు. మనం వేపురమే దేవుని సన్నిధానికి వెళ్ళి దేవుని ఆరాధించండి. ఎక్కడైనా దేవుని ఆరాధించవచ్చు, కానీ సమాజముగా మరి మానక మీరు
కలగమని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే సమాజంలో కూడుకుంటేనే ఒకరి లోటుపాటు తెలిస్తే మనం అదే ఇంట్లో ఉండి నువ్వు 24 గంటలు ప్రార్థిస్తున్నా అది నీకు ఏమీ అనిపించదు. ఎందుకంటే మరి దేవుడు చెప్తున్నాడు కదా, మరి 6వ దినములు కష్టపడి 7వ దిన అది విశ్రాంతి దినం కాక ఆ విశ్రాంతిని మీరు తప్పక మీరు జ్ఞాపకం చేసుకోవాలి. లేదు నేను ఇంట్లో ఉంటే ఆ సమయంలో ఇంట్లో ఎప్పుడు తీసుకున్నారంటే ఈ సమాజ మందిరం లేక ఎక్కడ ఉంటే అక్కడ మరి చేసుకునేవారు. ఈ యొక్క మరి యోహాను గారు కూడా పద్మాస దీపంలో ఒక్కడే కూడా దేవుని ఆరాధించుకున్నాడు. ఆ సమయం మనకు కాదు కదా, దేవుడు మంచి స్వాతంత్రం ఇచ్చాడు, మంచి ఈ యొక్క లొకేషన్స్ ఇచ్చాడు. అన్ని ఇచ్చినప్పుడు నేను ఇంట్లో నుండి టీవీ చూస్తాను, లేకపోతే ఏదో దేవుని శాఖలో మెసేజ్ చార్లెస్ అన్న పొద్దున పెట్టేసాడు, హేమంత్ పొద్దున పెట్టాడు, ఇది నాకైనా అని అంటే అది కాదు. సమాజంగా మనం కూడుకోవాలి. దేవుని పిల్లల సమాజంలో కూడుకుని ఒకరు మనము ప్రార్థన విజ్ఞాపనం చేసుకోవాలి. అదే ఇందా చెప్పాను కదా, కొలస్సీ పత్రికలో మరి 4:14 ఎపఫ్రా అనే సహోదరుడు ఈ యొక్క లవోదిక సంఘం కొరకును కొలస్సీ సంఘం కొరకును నిత్యము ప్రార్థన చేస్తున్నట్టు. దేవుని పిల్లల మన సంఘం ఏంటంటే ప్రార్థన సంఘముగా ఉండాలి. అనేకమైన విజ్ఞాపనలు వస్తున్నాయి. ఎంతవరకు మనము వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేస్తున్నాం, లేదు స్టేజ్కి వచ్చే ప్రార్థన చేయాలని కాదని వ్యక్తిగతంగా ఈ యొక్క ప్రార్థన విజ్ఞాపనలు పెట్టినప్పుడు మనము వెంటనే ప్రార్థించే వారంగా మనం ఉండాలి. మరి ఎపఫ్రా ఎక్కడో కొలస్సీ సంఘంలో ఉంటే లవోదిక సంఘం కొరకు ప్రార్థిస్తున్నట్టు పౌలు గారు ఆ పత్రికలో సాక్ష్యం చెప్పారు. ఆ పత్రికలు నీరు చదువుకున్న తర్వాత మరి లవోదిక సంఘం కూడా పంపించమని కూడా రాస్తారు. ఎందుకంటే ఈ యొక్క మాటలు మరి ఇక్కడ ఉన్న మాటలు కూడా మనం ఇంకో వేరెవరికి చెప్తామే. అదే సువార్త. దేవుని పిల్లల ఇవాళ వాక్యం ఎత్తేనే సువార్త కాదు, ఒక మాట దేవుని మాట వెదజల్లటమే సువార్త అని మనం గ్రహించుకోవాలి. అయితే దేవుడు మనం ముందుకెళ్దాం. అయితే ఈ స్థితిలో మరి దేవుడు ఏం చెప్తున్నాండి, మన ఆసక్తిలో మనం మాంద్యులుగా ఉండకూడదు. మనకి ఇచ్చిన సమయాన్ని మనము మరి సద్వినియోగం చేసుకుంటూ మనం ఉండాలి. దేవుని పిల్ల. అయితే మన 15వ వచనం మనం చూద్దాం. ఇదే నీవు దైవభక్తుడవు, నీవు దౌర్భాగ్యుడవును, చెప్పమ్మా. దిక్కుమాలిన వాడును, దరిద్రుడును చదవండి. గుడ్డివాడును, దిగంబరుడు వై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధన సమృద్ధి చెప్పుకుంటున్నాం. సరిపోదు. నేను ఈ మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం లేదు. తర్వాత మనం ఏం చెప్పితే మనం చేద్దాం. అంటే ఈ యొక్క లవోదిక సంఘము ఏమనుకుంటుందో మనం ఒకసారి చూద్దాం. ఇంతవరకు మనం విన్నాం కదా, వారు మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్న పట్టణము, అది వారికి అన్ని అంగులు ఉన్న పట్టణము. అయితే వారు ఏ జీవితంలో వారు గుడ్డితనముగా ఉన్నారని దేవుడే అని మరి అక్కడ చెప్తున్నాడు. ఒకసారి నేను చదువుతాను, ఎవరు చదవద్దు. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరువై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును, ధన సమృద్ధి చేస్తున్నాను, నాకేమి కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో వేయబడిన అయితే దేవుడు పిల్లల ఈ యొక్క లవోదిక సంఘము ఎలా ఉందంటే, ధన సమృద్ధిలో నేనున్నాను, నాకు ఏది లోటు లేదు, నాకు గృహం ఉన్నది, నాకు వాహనాలు ఉన్నాయి, నాకు ఏది కొదవలేదని అది విర్రవీగుచున్నట్టు చెప్తుంది. అయితే మరి ప్రభువు యేసుక్రీస్తు వారు ఏం చేయాలంటే, నువ్వు ఎలా ఉన్నావంటే నీకు తెలియకుండానే నాకు అన్ని ఉన్నాయని అని అంటావు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో నీవు దరిద్రులవు. దేవుడు చెప్తున్నావు కదా, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడను, దరిద్రుడును, దుర్గువాడను, దిగబడే ఉన్నావని నీకు ఎరుగక నాకు అచ్చరపడి నేను ధనవంతుడను, నాకు అన్ని ఉన్నాయని ఓ వెలుగకపోతున్నా ఓ లవోదిక సంగమా అని మన ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఎందుకంటే ఎంత వేదన పడుతున్నారో. పౌలు గారు చెప్పిన ఎంతో ధనికమైన సంపద అన్ని ఉన్నాయి అక్కడ. అన్ని విజ్ఞానం ఉంది, వైద్యశాలలు ఉంది, ఉన్ని వస్త్రాలకి పరిశ్రమలు ఉన్నాయి, బంగారం అన్ని ఉన్నాయి. కానీ వారందరికంటే ఆధ్యాత్మిక జీవితం వారంటే జీరో అని కనుక నీకు అన్ని ఉన్నప్పటికీ క్రీస్తును అంగీకరించే మనసు నీలో లేదు అని ఇక్కడ నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవును, దిగబడి ఉన్నావని నువ్వు ఎరుగక నేను ధనవంతులను ధనవృద్ధి చేస్తున్నాను, నాకేమి కొదువలేదని చెప్పుకున్నావు. దేవుడు ఒకవేళ ఆ స్థితిలో నాకు అన్ని ఉన్నాయని నువ్వు విలవికపోతున్నావా? ఒక లేక క్రీస్తు లేకపోతే నీ జీవితంలో అవన్నీ ఉన్నా అది వ్యర్థమే. దేవుని ప్రేరణ గనుక దేవుని ప్రేరణ ఈరోజు నేను ధనవంతులని నువ్వు విలవిస్తున్నావా అంటే ఆత్మీయ జీవితంలో ధనవంతులు మనం కావాలి. ఈ లోకంలో దేవుడిచ్చాడు, ఎన్ని కూడా దేవుడిచ్చాడు, వాటిని చూసి మనము విరవకుండా దేవుడిచ్చిన దాన్ని
కృతజ్ఞత కలిగి మనము జీవించాలి. ఆయన కృపలో మనందరూ కూడా భద్రపరచాలి. నెక్స్ట్ కనమారెడ్డి వచ్చిన దేవుడు చదివితే మనం చేద్దాం. దేవుని వాక్యం మనం జీవించి ఆస్వాదించిన గాక. ఆమె మహోన్నతుడ మహాగణుడ సర్వోన్నతుడ సర్వ సృష్టికర్తమైన మైపు దేవా నీ నామ వందనములు స్తోత్రములు చెల్లించున్నాను. నేను ఈ యొక్క సర్వతండి ప్రభావ, నేను ఈ యొక్క లౌకిక సంఘంతో మాట్లాడే దేవుడు ఈ యొక్క ఉదయకాల సభలో తండ్రి ప్రభా, నేను లోకంలో తండ్రి, నేను పేతుడి సంఘంలో తండ్రి ప్రభా మా కొరకు మాట్లాడదామని మేము గ్రహించలేదు ప్రభా. నేను ఒకవేళ మేము ఎటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో, ఎటువంటి మోహభక్తుల్లో ఉన్నామో, ఎటువంటి తండ్రి ప్రభా గుడితనంలో ఉన్నామో, ఆత్మీయ జీవితంలో మేము మా జీవితాన్ని మేము కట్టుకునేందుకు సహాయం దయచేస్తాను. ప్రభుని సూచిపేట బ్రతమాలుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. చక్కటి వాక్యాన్ని అందించినటువంటి చార్లెస్ గారికి సంఘం తరపున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రిలాక్స్. దేవుని అతి పరిశుద్ధమైన నామములో మనమందరము కూడా ఆమేన్ అంటూ హల్లెలూయా అంటూ దేవుని కనపరుస్తున్నందుకే మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో రమేష్ దేవ గారు పాట పాడుచుండగా రమేష్ దేవ గారు పాట పాడుచుండగా మరి కానుకల స్వీకరణ శ్రీనివాస్ గారు స్వీకరిస్తారు. కానుకల ప్రార్థన కోసం సునీల్ గారు సిద్ధపడాలి. మనం హల్లెలూయా. Yes,
తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నీకిచ్చు అర్పణలు నీవే ఆగితివే. ప్రార్థించుకుని స్తోత్రం ప్రభువా, స్తోత్రం 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 ప్రభువా. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. గడిచిన కాలమంతా మమ్మల్ని మా కుటుంబాలను కాల్చి కాపాడి ప్రభువా, శుక్రవార దినమును ప్రభువా పరిశుద్ధంగా ఆచరించడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ కూడికను ఆది నుంచి అంశం వరకు నీ నామ స్వాధీనంలో జరిగించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి, కూడి వచ్చిన బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. నేను మా కనిలో నుండి ఏమిలో నుండి ప్రభువా, నైనా మీరు మాకు ఇచ్చిన ధననిధిలో నుండి ప్రభువా, నేను కొంత ధననిధిని ప్రభువా, నేను నీ సన్నిధిలోని ప్రభువా నేను మేము వెచ్చించి ఉండగా తండ్రి, నేను విప్పిన నైనా ప్రతి ఒక్క హస్తాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నేను 30 గాను, నేను 60 గాను, 100 గాను నైనా ప్రతిఫలమును దయచేసి తండ్రి నేను నీకు స్తోత్రాలు చేస్తున్నాను. నేను ప్రతి ఒక్క బిడ్డకు మంచి ఆశీర్వాదాలను దీవెనలను దయచేసి నేను ఎట్టబడిన కానుకలను ప్రభువా నేను నీ సేవ నిమిత్తము వాడబడినట్లు నీ కృపను దయచేయమని మా కొరకు అతి త్వరలో రానైనా నజరేయుని యేసు యొక్క పరిశుద్ధ నామంలో మీకు విధంగా బ్రతిమలాడి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి సునీల్ గారికి సంఘం తరపున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు మరి పెళ్లి రోజు జరుపుకున్నటువంటి సింధు తన భర్తకు తన కుటుంబానికి పెళ్లి రోజు శుభాకాంక్షలు సంఘం అందరూ తెలియజేస్తున్నారు. చాలా మంది ఆవిడ గ్రూప్ లో తెలియజేస్తున్నారు. ప్రత్యక్షంగా మీరందరూ కూడా ఆవిడకి శుభాకాంక్షలు తెలియజేయచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు కొరకు ఆయన అందరికీ ప్రేమ విందును మరి సింధు గారి కుటుంబం నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దీన్ని బట్టి వారిని వారి కుటుంబాన్ని అలాగే ఆ యొక్క వంటలకు సహకరించిన బిడ్డలందరికీ కూడా దేవుడు 100 ప్రతిఫలాన్ని దయచేయాలని ప్రార్థిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ కూడా లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన. అమూల్యమైన వాగ్దానములు అన్వయముగా ఉన్నవి. అమూల్యమైన వాగ్దానములు అన్వయముగా ఉన్నవి. వాటిని మనము నమ్మినయెడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మినయెడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా, యెహోవా రాఫా, హల్లెలూయా,
మహాగణముల దేవ మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. ఎందుకైనా ఈ శుక్రవారం ఆరాధనలో పాల్గొన్నటువంటి బిడ్డలందరినీ కూడా నేను నీ పాదాల చేత అప్పగిస్తున్నాను. ఇప్పటి వరకు ప్రతి విషయంలో కూడా మాతో మాట్లాడి ఉన్నాం, మాకు సహకరించి ఉన్నాము, మా ఆరాధనలను ధూపముగా స్వీకరించి ఉన్నాం ప్రభు. ఇదిగోనైనా ఆ ప్రసన్నతను, ఆ పరిశుద్ధతను మేము కోల్పోకుండా మమ్మల్ని మేము నిలబెట్టుకోవడానికి కృప కాపుదల మాకు దయచేయమని అడుగుతున్నాం. ఈ ఉదయ కాలమే వచ్చి పాటల ద్వారా నేను కనపరిచిన బిడ్డలకు నేను నీ యొక్క స్వరాన్ని ఇచ్చి నడిపించిన విధానం బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం. అలాగే మ్యూజిక్ చేసిన వారికి కూడా నేను సహకరించి మంచి వాయిద్యాలతో నేను కనపరిచిన విధానాన్ని నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం. వాక్యం చదివిన వారికి, ప్రార్థన చేసిన వారికి, వాక్యాన్ని వివరించిన వారికి కూడా నేను సహకారిగా ఉంచి ముందు నడిపించినందుకే నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదే రీతిగా మేమందరము సహోదరులు ఐక్యత కలిగి ఉన్నాడు. ఎంత మేలు, ఎంత మనోహరమైన రీతిగా మేమందరము ఒకరితో సహోదర భావము కలిగి నువ్వు పెంచిన ప్రేమను పెంచి నీకు మారుదైనటువంటి జీవితాన్ని మేము జీవించడానికి నీ కృపణమైనందరికీ చేయమని అడుగుతున్నాం ప్రభువా. ఇదిగోనైనా నీ చిత్తమైతే వారందరి తలాంతలను కూడా బయటకు చేసిన నీ కోసం, నిన్ను కనపరచడం కోసం, నిన్ను మెరుగుపరచడం కోసం వాడడానికి కృపను దయచేయమని అడుగుతున్నాం. నేను ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న బిడ్డలను బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. మాకు ఏది కొదువు ఉందో నీకు తెలుసునైనా ఆ కొదువును తీర్చమని అడుగుతున్నాం. ప్రతి ఒక్కరిలో ప్రేరేపణ పుట్టించి సంఘం కొరకు పాటుపడే బిడ్డలుగా, అది నీ కోసం పాటుపడుతున్నామని చేయించుకునే బిడ్డలుగా వారికి ప్రేరేపణ పుట్టించమని అడుగుతున్నాం ప్రభు. అలాగే నేను వారి వాహనాల చుట్టూ మీరు బంగారు దేవతలను కావల ఉంచి నడిపించమని అడుగుతున్నాం. అలాగే నేను బిడ్డలకు సమయోచితమైన జ్ఞానం ఇచ్చి నడిపించమని అడుగుతున్నాం. మేమందరి కోసం ప్రార్థించే బిడ్డలుగా మేము ఉండడానికి చేయమని అడుగుతున్నాం. నీకు ఇష్టమైన సంఘముగా ఫెయిత్ మినిస్ట్రీ ఎంచుకున్న విధానం బట్టి నీకు లెక్కలను చూపుతాం. ఈ సంఘముగా మేము ప్రార్థిస్తుండగా ప్రతిదానికి జవాబు దయచేసిన గొప్ప దేవుడు ప్రభు. అయినా వాటి రీతిగా మేము ఈ నిత్యము కూడా నీ దీవెనలు పొందుకునే వారంగా ఉండడానికి దయచేయమని. నిర్లక్ష్య స్వభావం కానీ, బద్ధకం కానీ మాలో లేకుండా, సోమరితనం మాలో లేకుండా తీసివేయమని అడుగుతున్నాం ప్రభు. మేమందరము ఎప్పుడు ఇదే విశ్వాసంతో, ఇదే నిరీక్షణతో, ఇదే పరిశుద్ధతతో నీ ముందు నిలబడే సంఘముగా ఉండడానికి, ఎత్తబడే సంఘముగా ఉండడానికి నీ కృపను దయచేయమని అడుగుతున్నాం. అనేకులను నీ రాజ్య సువార్తలో పాలుభాగస్తులుగా ఉండడానికి నువ్వు ఆయన తయారు చేయమని అడుగుతున్నాం తండ్రి. ఒట్టిగా వచ్చి ఒట్టిగా వెళ్ళిపోయేవారుగా కాకుండా దాని బదులుపరుచుకొని ఆయన ప్రతి ఒక్కరు కూడా నీ యొక్క రాజ్య స్వార్థలో పాలుభాగస్తులు తనకు పూర్చిన విధముగా మీ వాక్యాన్ని వేరే వారికి వివరించిన మంచి మార్గంలో నడిపించే భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం. అలాగే తండ్రి, మేము వెళ్ళాడు వచ్చిన కుటుంబీకులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. మా కుటుంబంలో ఉన్నటువంటి చిన్నలను, పెద్దలని, ప్రతి ఒక్కరిని కూడా నీ లెక్కల చాటని భద్రపరిచి నడిపిస్తున్నందుకే నీకు లెక్కలని స్తుతులు స్తోత్రములు. సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపించినట్టే నీకు లెక్కలని స్తుతులు స్తోత్రములు తండ్రి. అలాగే పిల్లలను బట్టి అడుగుతున్నాం ప్రభు. పిల్లలు మంచి చదువులు, బుద్ధి, జ్ఞానం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగోనైనా దూర ప్రదేశంలో ఉంటూ పిల్లల కోసం ప్రయాసపడుతున్నటువంటి తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోవాలని అడుగుతున్నాం. అయ్యో, నా తల్లిదండ్రులు దూరంగా ఉన్నారే, నా తల్లిదండ్రులు నా నిమిత్తమే దూరదేశాలకు వెళ్ళి కష్టపడుతున్నారనేటువంటి జ్ఞానాన్ని ఆ పిల్లలకు దయచేయమని అడుగుతున్నాం ప్రభు. నేను జ్ఞానం కలిగి ఎందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం. అలాగే ఇంకా మా యొక్క కుటుంబాల్లో వృద్ధులు ఉన్నారు ప్రభు. ఈ చిత్రమైతే వారందరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇంకా కొంతకాలం మా జీవితంలో ఉండడానికి నీ కృపను దయచేయమని అడుగుతున్నాం. ఏదైనప్పటికీ నీ చిత్తమే ప్రభు, ఆ చిత్తానుసారంగా చదివించమని అడుగుతున్నాం. నీ చిత్తానికి లోబడి జీవించే భాగ్యాన్ని కూడా మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగోనైనా ఎటువంటి శోధనలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి విషయంలో మాకు సహకరించినైనా మమ్మల్ని అందరినీ కూడా నీ లెక్కల చోట భద్రపరుస్తున్నందుకే నీకు లెక్కలైన స్తుతులు స్తోత్రములయ్యా. మీరు ఐడియా లేకనైనా బైబిల్లో బ్రతుకుతున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ మీ కాపుల భద్రతను దయచేయమని అడుగుతున్నాను ప్రభావ. వారు ఇక్కడ ఉన్నంత కాలంలో కూడా నీ లెక్కల చోటను భద్రపరిచి సురక్షితంగా మళ్ళీ ఇంటికి చేరుకునే భాగ్యం కూడా దయచేయమని అడుగుతున్నాం. ఇంటికి వెళ్ళిన వాళ్ళందరూ సురక్షితంగా తిరిగి రావడానికి